ఎందుకు మన దేశంలోనే ఒక సెంటిమెంట్ ఒక స్లోగన్ ఉండాలని ఇంత బలమైన విశ్వగురు అంటున్న మోడీ ఈరోజు ఎన్నికల ముందు రాజస్థాన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపు. సెంటిమెంట్ ఆయింట్మెంట్ లేకుండా జనాలు పొలమని పోలింగ్ బూత్లకు రారు. నినాదమే వివాదం అవుతుంది, ఆ వివాదమే ఒకటి వస్తుందా? రాజకీయ నాయకుడు ఎట్లా మోడీ ఎట్లా ఉన్నారు, రాహుల్ గాంధీ అట్లా కనబడట్లేదు అని ఒక భావన అయితే ఉన్నది. ఆయన మామూలుగా ఏంటంటే హ్యాండిల్ చేయలేడు. ఆంధ్రప్రదేశ్లో జాబు కావాలి, బాబు రావాలి. ఇప్పుడు పోవాలి జగన్ అని వీళ్ళు అంటున్నారు. ఎవరు యుద్ధమా సిద్ధమా అన్నట్టే ఉంది. యుద్ధమైన ఎవరు, సిద్ధమైన ఎవరు? నమస్తే. 1952 సాధారణ ఎన్నికల నుంచి ఇవాళ జరగబోతున్న 2024 సాధారణ ఎన్నికల వరకు ప్రతి ఎన్నిక ఒక నినాదాన్ని ఎత్తుకున్నది. ఆ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఓట్లు రప్పించుకున్నవి కొన్ని అయితే, పల్టీ కొట్టించినవి మరికొన్ని. సెంటిమెంటు, ఓటు బ్యాంకు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్న మాటలు కాదు, 52 నుంచి ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెసు, జనసంఘు, వామపక్షాలు శిబిరాలుగా అప్పటి నుంచి ఉన్నది, ఇప్పుడు అవి కొనసాగుతున్నాయి. ఈ నినాదాలు, సెంటిమెంటు రాజకీయాలను ఏ సందర్భంలో ఎట్లా ప్రభావితం చేసినవి? 2004లో కాంగ్రెస్ నినాదం ఆమ్ ఆద్మీ కే సాత్ కాంగ్రెస్ కా హాత్, आपकी बात మోదీ సర్కార్, తీసరి బార్ మోదీ సర్కార్, ఇండియా షైనింగ్, ఇందిరా హటావో దేశ్ బచావో, ఇవన్నీ ఈ తరహాకు సంబంధించినవి. వీటి నేపథ్యాలు ఏమిటి, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు మాట్లాడడం మన దగ్గర సీనియర్ జర్నలిస్టు మధు గారు ఉన్నారు. మధు గారు నమస్కారం అండి. కూర్చోన్న. ఎందుకు మన దేశంలోనే ఒక సెంటిమెంటు ఒక స్లోగను ఉండాలని ఇంత బలమైన ఆలోచన ఉన్నది, కారణం ఏమిటి? అంటే బుచ్చన్న, వికసిత్ భారత్, షైనింగ్ ఇండియా, ఇండియా షైనింగ్ అండ్ అభివృద్ధి నినాదంగా జరిగిన ఎన్నికలు ఇవి కూడా నిలవలే జనంలో. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ వాజ్పేయి కావచ్చు, తర్వాత మన్మోహన్ సింగ్ సర్కార్ కావచ్చు. ఏ సర్కార్ అయినా అభివృద్ధి నినాదంగా షైనింగు లేదా అభివృద్ధిని చూసి ఓటేయండి అన్నప్పుడు జనాల నుంచి స్పందన లేదు సరిగా. అభివృద్ధి అనేది రెండవ అంశం అవుతుంది. సెంటిమెంట్ అనే నినాదాలు, వివాదాలు. నినాదం వివాదంగా అయినా ఓటు రాలుతాయి, నినాదం సెంటిమెంట్గా మారినా ఓటు రాలుతాయి. సెంటిమెంటు ఆయింట్మెంట్. సెంటిమెంట్ లేని ఎన్నికలలో ఓటర్లు పొలోమని పాల్గొనరు. సెంటిమెంట్ లేని రగిల్చిన ఎన్నికలు మనము అంత రంజుగా ఉండవు. సెంటిమెంట్ ఎవరు ఎక్కువ పండిస్తారనేది దాని మీద ఆధారపడి ఉంటుంది, కాలమాన పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఇవాళ మనం చూసుకోవచ్చు, సెంటిమెంట్ ఇప్పుడు మళ్ళీ రగిల్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు న్యాయపత్రు, వికసిత్ పత్రు రెండు ఉన్నాయి. సంకల్ప పత్రు, న్యాయపత్రు. న్యాయపత్రు కాంగ్రెస్, సంకల్ప పత్రు బీజేపీ. ఈ న్యాయపత్రు, సంకల్ప పత్రు అనేది పెద్దగా పనిచేయవు. ఈరోజు మనం మీరు అన్నట్టు సెంటిమెంటు ఎందుకు రగిల్చారంటే, మోడీ ద లెజెండరీ పర్సనాలిటీ, విశ్వగురు అంటున్న మోడీ ఈరోజు ఎన్నికల ముందు రాజస్థాన్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడు కూడా అంత పరుషంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఒక కమ్యూనిటీని ఎన్నడూ మాట్లాడలేదు, మోదీ ఎన్నడూ మాట్లాడలేదు. కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడడం అంటే ఈసారి కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ ఇలాంటి పొరపాటున కానీ గ్రహపాటున కానీ వస్తే వాళ్ళు హిందువుల ప్రాపర్టీని ముస్లిమైజ్ చేస్తారు. ముస్లింలకు అంటే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ లాంటివి కొన్ని ఉదాహరించడానికి ప్రయత్నం చేసింది. కానీ అది చాలా వివాదం అయిపోయింది. ఇప్పుడు నినాదం మీరు అన్నది నినాదాలు, వివాదాలని పెద్ద దుమారం రేపుతుంది. అది రకరకాల అనుమానాలు రగిలిస్తుంది. నిజంగా అది బీజేపీకి నష్టం కలిగించేదా, ప్రయోజనం కలిగించేదా?
అంటే ఇప్పటి వరకు జనాలు ఏమనుకున్నారంటే ఇక్కడ నేను కూడా మనం కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ మోడీ కావాలా వద్దా అనే దాని మీద ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరుగుతున్నప్పుడు క్రమంలో సౌత్ ఇండియాలో కూడా అంటే తమిళనాడులో సీట్లు వస్తాయా రావా తర్వాత విషయం. తమిళనాడులో ఓట్ల శాతం పెరిగిందని మాత్రం చాలామంది బలంగా నమ్ముతున్నారు. సీట్లు రావు, మెజార్టీ ఒపీనియన్ పోల్స్ అంటే సీట్లు రాకపోవచ్చు, ఓట్లు పెరిగినాయి, ఓట్ల శాతం అంటే ఒక జనంలో బలం పెరిగింది. అది సీట్ల రూపంలో మారిందా, మారకపోవచ్చు, 0 సీట్లు కూడా రావచ్చు, కానీ ఓట్లు శాతం పెరిగింది ఒకటి సదరన్ పార్ట్లో. ఎట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఈ ఏపీ మినహా తెలంగాణలో కూడా బలంగా కనబడుతుంది ఆ నినాదం బలంగా. అబ్కీ బార్ 400 की पार, అరే మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, వికసిత్ భారత్ కొంత ప్రభావం చూపెడుతుంది ఇక్కడ. దెన్ కేరళ కూడా కొంత జనం నుంచి స్పందన వస్తుంది. అది ఓట్ల రూపంలో సీట్ల రూపంలో ఎట్లా వస్తున్నాయి ఇప్పుడే మనం ఒక అంచనాకు రాలేము. ఇటు పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మరి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ అయితే మళ్ళీ కొంచెం ఇబ్బందిలో ఉన్నది. పంజాబ్లో 0 ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ. అండ్ ఢిల్లీ చాలా బాగుంటుంది. ఢిల్లీలో లోకల్ ఎలక్షన్స్ వచ్చే వరకు జాడకటకి ఇచ్చేస్తారు, చీపురుగట్టకి ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చే వరకు నేషనల్ ఇంటెగ్రిటీని చూస్తారు. అట్లనే చాలా చోట్ల చూస్తారు. కానీ ఈసారి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం గ్రహపాట పొరపాట తెలుగు. ఆ తర్వాత కొంచెం పరిస్థితి మారింది అంటున్నారు. ఈ మారిన పరిస్థితుల క్రమంలో అబ్కీ బార్ 400 బార్ అనుకున్నారు. మీరు అన్న సెంటిమెంట్కి నేను వస్తున్నా. మళ్ళీ వచ్చింది సెంటిమెంట్. ఆ సెంటిమెంట్లో రాజస్థాన్లో బలంగా ఉంది ఇప్పుడు పార్టీ. సేమ్ టైంలో ఇంకో సెంటిమెంట్ వచ్చింది, సెంటిమెంట్ డైలాగ్. పురుషోత్తం పాలెం మనకు గుజరాత్ ఎంపీ, మేబీ రాంగ్ అంటే పురుషోత్తం అని ఆయన రాజ్పుతులు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు బానిసలు, మిగతా నిమ్న వర్గాలు కింది వర్గాలే సపోర్ట్ చేసినాయి, వాళ్ళే పోరాట యోధులు అని చెప్పారు. ఓకే, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత కాదు, సెంటిమెంట్ రగిలించింది. సెంటిమెంట్ ఎక్కడ పోయింది? అది మీరు అన్న సెంటిమెంట్ ఇప్పుడు వివాదం అయిపోయింది. అది వివాదం అయిపోయి కార్చిచ్లా రగులుతుంది. అది ఉత్తరప్రదేశ్ పోయింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు మోడీ బదులు ఇప్పుడు మనకు యోగినే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాజ్పుతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, రాజ్పుతుల్లో వ్యవసాయదారులు, రైతులలో కూడా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉంది పార్టీ అని, మెల్లమెల్లగా క్రమంగా మారుతుందనే ఒక సంకేతాలు వస్తున్నట్టు దీన్ని బట్టి అనుమానాలు బలపడుతున్నాయి మనకు. ఏమనుకున్నారు? యూపీలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆర్ మహారాష్ట్ర 70% సీట్లు వస్తాయి, 80% సీట్లు వస్తాయి. దాంతో లాస్ట్ టైం 350 వరకు వచ్చి ఆగిపోయినదే 400 వస్తుంది సార్ అనుకున్నాం. మొదట్లో 280 అయినప్పటికీ మళ్ళీ చాలా బలంగా వచ్చిండ్రు. సరే అప్పుడు ఇన్సిడెంట్ జరిగినాయి, ఊరి సంఘటన, సర్జికల్ స్ట్రైక్ జరిగింది. సరే అదొక సెంటిమెంట్గా కలిసి వచ్చింది. మరి ఈసారి సెంటిమెంట్ ఇట్లా రావాలి. మోడీ సర్కార్ పతనమవుతామనే వాళ్ళకు ఆలోచన లేదు. 400 పార్ కావాలి అంటే చాలా విశ్వాసం కనబడుతుంది. కానీ ఎక్కడ టార్గెట్? అబ్కీ బార్ 400 పార్. నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఇందాక మీరు చెప్పినంత చూస్తే కనుక బలంగానే ఉంది. కానీ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుతామో ఆందోళన దాంతో ఏమన్నా మాట్లాడదు మీరు అంటున్నారు. 52 ఎన్నికల్లో వచ్చిన ఒక నినాదము 67లో వచ్చింది, జై జవాన్ జై కిసాన్. అంటే ఆనాడు ఆహార ఉత్పత్తిని పెంచాలి అనే ఒక అప్రోచ్ ఉన్నది. 90ల తర్వాత వచ్చిన నినాదాలు కేవలం భావోద్వేగాలే ఉన్నాయి. ఏమిటి డిఫరెన్స్? మనం 77 ఇందిరా హటావో దేశ్ బచావో, 77 అంతకుముందు ఇందిరాగాంధీ ఏమన్నది గరీబ్ హటావో, 71 గరీబీ హటావో. వీళ్ళేమన్నారు అపోజిషన్ వాళ్ళు? గరీబ్కు హటారే, గరీబీకు అంటే పేదలను నిర్మూలిస్తుగా పేదరికాన్ని నిర్మూలిస్తలేదు. మళ్ళీ ఇందిరాకు హటావో దేశ్కి బచావో. అంటే మనకు ఊహ తెలిసి ఉందో లేదో అప్పుడు, కానీ మీరు పుట్టలేదు, నేను తెలియదు. ఊహ తెలుస్తుంది అప్పుడప్పుడు అసలు ఏంది అనేది. మీరు పుట్టింది కూడా కాకపోవచ్చు. అంటే అప్పుడు చాలా మనకు ఆ రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు చరిత్ర చదివితే అది అర్థమవుతుంది ఆనాడున్న పరిస్థితి ఏమిటి, ఎమర్జెన్సీ వ్యవహారం అనేది. అయితే ఇక్కడ ఆనాడున్న ఎజెండా ఒక నేషనల్ పర్స్పెక్టివ్. ఆనాడున్న ఆహారము, కొత్తగా ప్రజాస్వామ్యంలోకి వచ్చినాము. అప్పుడే ఇప్పుడు ఇంచుమించు మనం పుట్టింది ఇండియాకు స్వతంత్రం వచ్చినాక 20-25 ఏళ్ళకు 30 ఏళ్ళకు.
అంతే అంతే కదా 75 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు అంటే అంతే, అంతకుమించి ఎక్కువ 20-25 ఏళ్ళే. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 20-25 ఏళ్ళలో పుట్టిన మన తరానికి అప్పటికి ప్రజాస్వామ్యం కొత్త కొత్త అనుభవంలోకి వస్తున్నది. ఆనాడు ప్రజలకు అవసరం అది. 90ల తర్వాత వచ్చే నినాదాలు, ఈ రెండు నినాదాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, నాయకత్వాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒక విషయం చెప్తా. అంటే నేను గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు 2004 1994-95 ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు మేబీ ఇట్లా 2000 ఇయర్ అనుకుంటా. తీగల కృష్ణారెడ్డి మేయర్గా గెలిచాడు ఇక్కడ ఎంఐఎం మీద. కోయలేషన్లో బీజేపీ అండ్ టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థి పెట్టారు. అప్పుడు తీగల కృష్ణారెడ్డి గెలిచాడు. అప్పుడు ఓవైసీ ప్రచారం చేస్తున్నాడు, అసదుద్దీన్ ఓవైసీ. అప్పుడు చాలా తక్కువ, హార్డ్లీ ఫ్యూ రిపోర్టర్స్ ఉంటుండే, పెద్ద క్లోజ్గా ఉండే. ఆ ఓల్డ్ సీట్ నుంచి వీళ్ళు ఓటర్లు రావడం లేదు, మధ్యాహ్నం తర్వాత కూడా కొంప మునుగుతుంది, మా ఓటర్లు వస్తలేరని. అప్పుడు ఏమన్నాడు ఒక మాట, సెంటిమెంట్ లేదు, ఇది సెంటిమెంట్ రగల్చలేము మేము, రాళ్ళు వేస్తే వస్తారు మా వాళ్ళు. ఎవడన్నా రాళ్ళు వేయాలి ఇళ్ళ మీద, రాళ్ళు వేసే పరిస్థితి లేదు ఇక్కడ. వాడేమో అభివృద్ధి నాతో ఏదో పాజిటివ్గా అయిపోతున్నాడు. ఇక్కడ కొట్లాటలు లేవు, పంచాయతీలు లేవు, అందుకే వస్తారు. ఏం చేయాలి, మంచి చెప్తారు ఆరం ఓపెన్గా మనతో రిపోర్టర్తో మాట్లాడతారు. రాళ్ళు పడితే వస్తారు, ఇదేదో కొంప ముంచుతుందని అప్పుడు అన్నాడు. కొంప ముంచింది కూడా ఎంఐఎం. అంటే డైరెక్ట్ ఎన్నికల్లో ఓడిపోయింది ఎంఐఎం, టీడీపీ గెలిచింది, కాంగ్రెస్కి ఓడిపోయింది. అప్పుడు నాగేందర్ వాళ్ళు ఉండే. ఇట్లా అంటే సెంటిమెంట్ లేకుండా, ఆయింట్మెంట్ లేకుండా జనాలు పొలమని పోలింగ్ బూత్లకు రారు. సెంటిమెంట్ లేకపోతే ఎవరో బాధ్యులైన వాళ్ళు 35-40% మంది వచ్చి ఓట్లు వేస్తారు. అటువంటి పరిస్థితి, సెంటిమెంట్ లేని పరిస్థితి కనబడుతుందేమో మోడీకి. అబ్ కీ బార్ 400 పార్, అది సెంటిమెంట్ కాదు కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్నది 1990 నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయిన దేశంలో. అప్పటి వరకు జనసంఘుగా, జనతాదళ్గా ఉన్న బీజేపీ ఆవిర్భావం చేయడం, మతం ఎజెండాతో లేదా మెజారిటీ ఎజెండాతో ముందుకు రావడం, 1900 మెజారిటీ వాదంతో ముందుకు రావడం. తర్వాత 1990లో ఇక్కడ రథయాత్ర మొదలు కావడం. ఇక్కడ నుంచి చాలా మారినాయి కదా, స్లోగన్సే మారిపోయినాయి, మొత్తం స్లోగన్స్ మార్చేయండి. రథయాత్ర నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక మొత్తం ఉద్వేగం, సెంటిమెంట్లు అనే చాలా భావోద్వేగాలు ఎక్కువ పెరిగిపోయినాయి. అవ్వా ఈ దేశం ఎక్కడ పోతుంది, అవును మనదా ఆ దేశం ఎట్లా అయిపోయినాక. అంతకుముందు రాజీవ్ గాంధీ ఏం చేసిండు, కొన్ని పొరపాటు చేసి వీళ్ళకు వచ్చేసిండు. షాబానో కేసు చాలా హిస్టారికల్ మిస్టేక్ చేసిండు. ఇప్పుడు షాబానో కేసులో మహిళలకు న్యాయం చేసింది సుప్రీంకోర్టు చేసింది. దాన్ని చట్టం చేసి మళ్ళీ వాళ్ళకు మహిళలకి ఎవరైతే ముస్లిమ్స్ అయితే ఎవరైతే మహిళలకు న్యాయం జరుగుతుంది కదా అక్కడ. వాళ్ళకి వర్తింపజేస్తున్నప్పుడు కరెక్ట్ మీరు అన్నది, వర్తింపజేస్తుంది ముస్లిం మహిళలకు అక్కడ. 2019లో నరేంద్ర మోదీ ఒక సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించండి. మీరు అన్యాయం చేసిన వాళ్ళకు మేము న్యాయం చేసినప్పుడు అది సరే హిస్టారికల్ మిస్టేక్. నేను చదువుతుంటే మన హిస్టరీ చూస్తుంటే ఇంత మూర్ఖంగా చేసిండా అని అనిపిస్తుంది. ఎందుకంటే ముస్లింలలో మహిళలను వేరు, పురుషులను వేరు చూడలేం కదా. పాపం మనోవర్తికి అంత కొట్లాడింది ఆమె పెద్ద మనకు లెసన్. ఆమె జర్నలిజానికి కూడా ఒక లెసన్. ఆమె షాబానో కేసులో కళ్ళనీళ్ళు వస్తాయి. అప్పుడు అరే ఏం చేసిండు ఈయన, అప్పుడు ఏమైంది మళ్ళా ఈ సెంటిమెంట్ ఎక్కడ పోతుందని ఈ సెంటిమెంట్ను బీజేపీ వాడుకుంది. అప్పటికి బీజేపీ వచ్చేసింది, పార్టీ పరిపూర్ణంగా ఉంది అప్పటికి. తర్వాత ఏమైంది, అరే ఇదేదో దెబ్బతింటాం, మళ్ళీ బాబరీ మసీదు తలుపులు తెరవడం, అక్కడ మళ్ళీ వాళ్ళ సెంటిమెంట్ హట్ కావడం. ఈ రెండు కూడా రాజీవ్ గాంధీ ఏం చేసేసాడు, బీజేపీకి ఆయుధాలు ఇచ్చేసాడు. ఆయుధాలు ఇచ్చేసి ఆ రథయాత్ర నుంచి మొదలైంది. రాజీవ్ గాంధీ 1991లో అసాసినేట్ కాకపోతే పెరంబదూర్లో అప్పుడే బీజేపీ అధికారంలోకి వచ్చేది. చూడండి మీరు రికార్డు తెరవండి. ఫస్ట్ ఫేస్ అయిపోయింది. అప్పటికి బీజేపీ చాలా ఉవ్వెత్తున ఎగుస్తుంది. అప్పటికి వస్తుంది, ఆ సెంటిమెంట్ మీద వచ్చేసింది. పెరంబదూర్లో నాకు తెలిసి 1991 మేలో మీటు ఎన్నికల్లో చాలా ఘోరంగా అసాసినేట్ అయ్యిండు. అది అందరికీ తెలిసిందే, మానవ బాంబు మొట్టమొదటి ప్రయోగం. అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, టోటల్ కాంగ్రెస్కు మొత్తం 300 సీట్లలో మళ్ళీ పోటీ ఉండే, 300 సీట్లు మొత్తం కాంగ్రెస్కి వచ్చేసింది. తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడం, పివి నరసింహారావు బాబరీ మసీద్ విషయంలో చేతులు ఎత్తేయడం, ఇదంతా మొత్తం మారిపోయింది సిచ్యువేషన్. అటు నుంచి
ఇక గుజరాత్ అల్లర్లు ఆ అల్లర్లు ఈ అల్లర్లు ఎమర్జీ లీడర్స్ సెంటిమెంట్ మీదే ఎమర్జీ అయ్యారు. అప్పుడు నేషనల్ ఇంటెగ్రిటీ అనేది కొత్తగా వచ్చింది మనకు. జాతీయ సమగ్రతను ఎవరు కాపాడతారు? మెజార్టీ వాదం ఉన్న వాళ్ళు కాపాడతారు. ఇట్లా ఒక స్లోగన్ వచ్చింది. మీరు అంటున్నారు ఇప్పుడు ఆయన అనేది, నేను కూడా అన్నా, ఆయనకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఒక గుర్తు వస్తుంది మనకు. నాకు తెలిసి 2004 తర్వాతగా 2008లో మనకి ఎన్నికలు జరిగినాయి. 2009 ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమిలో టీఆర్ఎస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ ఒక్కరు ఇక్కడ వైఎస్ రాజశేఖర. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణలో అయిపోయినాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జరగాల్సింది. ఇటు నుంచి కృష్ణా తీరం దాటి అక్కడ నంద్యాలకు పోయేసరికి ఆయన మైండ్ మారిపోయింది. ఇక్కడ మాట్లాడితే ఏమన్నాడు, మనము టీఆర్ఎస్ పొత్తుంది కదా, చంద్రబాబు కాదు ఇది, టీఆర్ఎస్తో పొత్తు కలిపింది. వాళ్ళ గవర్నమెంట్ వస్తే మనం వీసా తీసుకోవాల్సి వస్తుందా? వీసా తీసుకోవాలన్నా? మన రాష్ట్రంలో మనం ఉండడానికి వీసా తీసుకోవాలని అడిగిండు. మనం హైదరాబాద్ పోవాలంటే వీసా తీసుకోవాల్సిందే ఇక అన్నాడు. రగిల్చిండు ఆ సెంటిమెంట్. అట్లనే అటువంటి డౌట్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు నిన్నటి వరకు ఎవరికి డౌట్ లేదు. మోడీ మాట్లాడే వరకు మోడీ గవర్నమెంట్ వస్తుందేమో, తక్కువ సీట్లతో వస్తుందేమో, 300, 350, వాళ్ళన్నంత సీట్లు రావు అని ఒక అనాలిసిస్ లెక్క ప్రకారం మేబీ జనరల్ ట్రెండ్ అదే నడుస్తుంది. ద మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే ఇప్పుడు ఎన్నికలకు ప్రీపోల్ ఎన్నికలు చెప్పడం బ్యాన్ చేశారు. కానీ అంతకుముందు ఇండియా టుడే ఆల్ విల్ సిఎన్ ఓటర్ సర్వే అండ్ న్యూసెక్స్ వాళ్ళు చేసిన సీ ఓటర్ చేసిన తర్వాత 3-4 అనుకో లీడింగ్ సంస్థలు క్రెడెన్షియల్ ఉన్నాయి. వాళ్ళు కూడా మూడ్ ఆఫ్ ది నేషన్, మోడీ ఆఫ్ ది నేషన్ లాగానే పోతుందని వచ్చింది. ఓకే, సీట్ల విషయంలో 400 అవుతుందా, 300 అవుతుందా, దట్ డజంట్ మ్యాటర్. మళ్ళీ ఎన్నిక వచ్చే అవకాశం ఉందని. కానీ రోజుకు అక్కడ రాజ్పుత్లు నుంచి వ్యతిరేకత రావడము, వ్యవసాయదారులు అంటే రైతు కమ్యూనిటీ, నాట్ ఓన్లీ ఇన్ పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ రైతులు కొంత ఆగ్రహంతోనో లేకపోతే అసంతృప్తితో ఉందని ఒక రిపోర్ట్ రావడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం వల్ల ఈ లక్ష్యాన్ని చేరుకుంటామో లేదో అని ఒక సెంటిమెంట్ రగిల్చడానికి మోడీ ఫస్ట్ టైం ఇన్ దిస్ టంగ్ స్లిప్ అయిందా, లేకపోతే ఆ సెంటిమెంట్ రగిల్చడానిక అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నది నినాదాలు వివాదమైంది. నినాదమే వివాదం అవుతుంది. ఆ వివాదమే ఒకటి రగిస్తుందా, ఒకటి తెప్పిస్తుందా? ఇప్పుడు నేను ఎక్కడంటే 1996 ఎన్నికల్లో జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, ఇది వాజ్పేయి నినాదం. అదే వాజ్పేయి 2004 వచ్చే వరకల్లా భారత్ వెలుగుతోంది అన్నాడు. షైనింగ్ ఇండియా, ఇండియా షైనింగ్. ఈ రెండు ఫెయిల్ అయినాయి. రెండు ఎందుకు ఫెయిల్ అయినాయి? రెండిట్లో సెంటిమెంట్ లేదు. సెంటిమెంట్ అంటే ఆయింట్మెంట్ లేదు, అభివృద్ధి ఉంది దానిలో. ప్రోగ్రెస్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనము ఆ రోజు చంద్రబాబు నాయుడు వీళ్ళని తీసుకొని కొంప ముంచాడు. ఒక ఏడాది వరకు వాళ్ళు ఉంటుండే, 9 నెలల ముందే రద్దు చేయించాడు. చంద్రబాబు ఎందుకు రద్దు చేయించిండు? సెంటిమెంట్ అనేది ఇది మన అలిపిరి సంఘటన ఆరిపోకముందే, అది చెదిరిపోకముందే ఎన్నికలను తాజాగా పెట్టి ముందుపోయిండు. కానీ ఏం నినాదం పోయిండు ఆయన? నక్సలిజం నినాదంతో పోయిండు ఆయన. దట్ డజంట్ మ్యాటర్. అక్కడ నక్సలిజం అనే సెంటిమెంట్ రాలేదు. ఇది నక్సలైట్ల మీద వ్యతిరేకత కాదాడ. అప్పటికే అభివృద్ధి చేసి ప్రజలలో రేట్లు పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, కరెంట్ కరెంటు భారం పెరిగిపోయి అది రగిలిపోతున్నారు. అప్పుడు సెంటిమెంట్ పనిచేయలే. అక్కడ మరి ఏం తీసుకోవాలని అద్వానీ, వెంకయ్య నాయుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు అద్వానీ వాజ్పేయికి ఇష్టం లేకుండే. ఈవెన్ మన రాష్ట్రంలో కొంతమంది తెలంగాణ లీడర్లకు అస్సలు ఇష్టం లేకుండే ముందుకు పోవడం. విద్యాసాగర్ అటువంటి వాళ్ళు బహిరంగానే వ్యతిరేకించారు. అయితే అక్కడ వెంకయ్య నాయుడు వాళ్ళని ఒప్పించడం, ఇండియా షైనింగ్ ఫెయిల్ అయిపోయింది. నిజానికి అప్పటికి చతుర్భుజి, పంచభుజి చాలా డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు నిజం ఒప్పుకోవాలి. అప్పుడు వాజ్పేయి సర్కార్ మంచిగానే చేస్తున్నారు. రోడ్ డెవలప్మెంట్ అప్పుడే స్టార్ట్ అయింది మన దగ్గర. సరే, గ్లోబలైజేషన్ పార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ నక్సలిజం ఎజెండా పనిచేయలేదు, అక్కడనేమో అభివృద్ధి అంశం పనిచేయలేదు. ఎట్లా మరి ఆ తర్వాత ఏ పాయింట్మెంట్ పని? అప్పుడు నినాదం భారీ ఏదో చూడు,
అబ్కి బారీ భారీ 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 సర్కార్ వాజ్పేయి ఏదో అబ్కి బారీ వాజ్పేయి అటల్ బిహారీ అని అటల్ బిహారీ ఏదో అది ఒకటి వచ్చింది, ఆ నినాదం వచ్చింది. ఓకే, అది పనిచేసింది ఫస్ట్ పనిచేసింది. కానీ ఎక్కడ వేర్ యూ కమ్స్ టు మన లోకల్ పాలిటిక్స్కి వచ్చిన ఈ నినాదాలు పనిచేసినాయి. పాస్పోర్ట్ నినాదం పనిచేసింది అక్కడ, సెంటిమెంటు అయిపోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానందం తర్వాత అంతకుముందే సెంటిమెంట్ మీద పార్టీ అదో హై పిచ్లో వస్తుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోగానే సెంటిమెంట్ను ఈ అబ్కి బారీగా ఔరేక్ డక్కా ఇస్బార్ పక్కా, ఔరేక్ డక్కా ఇస్బార్ పక్కా తెలంగాణ అని నిజాం అయిపోయింది. ఈసారి ఒక్కసారి డక్క కొడితే మళ్ళీ వస్తుంది, ఇది మంచి సమయం నినాదం అని పెట్టి ఏమైంది, ఆ నినాదం పనిచేసింది. సెంటిమెంట్ మీద 10 ఏళ్ళు పనిచేసింది సెంటిమెంట్. అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ తెలంగాణను నాశనం చేస్తున్నా చెప్పి చేసి బీఆర్ఎస్ అని పెట్టి సెంటిమెంట్ ఆయింట్మెంట్ లేకుండా పోయింది. ఈ అభివృద్ధి ఎంత చేసారని చూడలే ఆడ, సెంటిమెంట్ అనేది లేదు ఆడ. సెంటిమెంట్ అనేది ఎప్పుడైతే లేదో అప్పుడు ఈవెన్ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి కూడా ఏమన్నాడు, సెంటిమెంట్ అంటే అయిపోయింది 10 ఏళ్ళు, ఆ రుణం తీర్చేసుకున్నారు. ఇప్పుడేమైంది, సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది కదా, ఆమె కూడా ఒకసారి ఓటేసి రుణం తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది అది కూడా కరెక్ట్ కదా. అంటే రుణం తీర్చుకునే టైంలో ఉంటారు, సెంటిమెంటు అనేది ఒక రగిలిస్తే దాంట్లో ఓట్లు వేస్తారన్నమాట. 2 రుణము తీర్చుకోవాలి. ఇప్పుడు ఏమైంది, మోడీ నేషనల్ ఇంటగ్రిటీ కాపాడుకోవాలి, జాతీయ సమగ్రత కాపాడుకోవాలంటే మోడీ కావాలన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న సర్వేలు కూడా మోడీ వస్తేనే స్ట్రాంగ్ లీడర్, మోడీ లెజెండరీ పర్సనాలిటీ, మోడీ స్ట్రాంగ్ ఉన్నాడు అంటున్నారు. మోడీ కాక ఇంకొకరు హూ ఇస్ ద ఆల్టర్నేట్ లీడర్ కనబడుతుంది చూపెట్టంటే రాహుల్ గాంధీ ఉన్నారు కదా. రాహుల్ గాంధీ ఈజ్ ఇంటగ్రిటీ, ఆయన ఇంటగ్రిటీకి ఆయన హానెస్టీ ఉంది, కానీ ఆయన ఈ కెన్ నాట్ హ్యాండిల్ అనే ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయేమో. నరేంద్ర మోదీ వరుసగా ఆయన అంటే ఒక రాజకీయ నాయకుడు ఎట్లా మోడీ ఎట్లా ఉన్నారు, రాహుల్ గాంధీ అట్లా కనబడట్లేదు అని ఒక భావన అవుతున్నది మీరు అన్న దాంట్లో. రాహుల్ గాంధీ మీద వ్యతిరేకత లేదు వ్యక్తిగతంగా, రాహుల్ గాంధీ పార్టీ మీద ఉన్నది. రాహుల్ గాంధీ మోడీలాగా ఫోకస్ కాలేడు, లెజెండరీ టవరింగ్ పర్సనాలిటీ కనబడతలేదు. ఆయన మామూలుగా ఏంటంటే హ్యాండిల్ చేయలేడు. ఆయన మీద ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కుటుంబ పాలనని తిట్టింది 2 రోజులు ఎవరిని, టీఆర్ఎస్ను. వీళ్ళు మళ్ళీ టికెట్లు అట్టే తెచ్చుకున్నారు కదా. ఇవన్నీ రాహుల్ గాంధీ అకౌంట్లో నెగిటివ్ వైపు పడుతున్నాయేమో మరి. రాజీవ్ గాంధీ అకౌంట్లో నేషనల్ వైడ్గా కూడా రాజీవ్ గాంధీ ఇట్లాంటి వ్యవహారాలే ఎమర్జీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇట్లా ఉన్నది. అయితే ఇక్కడ వచ్చే వరకు ఇప్పుడు మనం చాలా సర్వేలు చేసినాం, మనం వెల్లడిస్తలేము. కానీ నువ్వు మాట్లాడినా నేను మాట్లాడిన ఇవాళ ముజం కూడా మనం మాట్లాడినాం. సో ఇక్కడ ఏమైంది, ఈసారి రామ మందిర నిర్మాణం అనేది సెంటిమెంట్ బాగా రగిల్చింది. ఎటు చూడు రామ్ జపం. అదేమైంది, 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఇప్పటికి దానికి కొంచెం తగ్గుతుంది ప్రభావం, మళ్ళీ ఇంకో సెంటిమెంట్ రావాలి, ఒక్కటి రగిల్చాలి. ఎందుకంటే మరి అంత థంపింగ్ మెజార్టీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కావాలనుకుంటారు వీళ్ళు. ముందే సెటప్ చేసుకున్నారు ఒక గోల్, ఆ గోల్ సెటప్ చేసుకుని చాలా పెద్ద లక్ష్యం అది 400. ఏమంటుండు, మీరు ఓట్లు గుద్దండి, నేను కొడతనే ఉంటాం, మొత్తం సమూలంగా మార్చేస్తుంటుండు. సమూలంగా మార్చేస్తాంటే ఏంటంటే ఎన్ని చట్టాలు మారాలి ఇంకా. ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసింది, ఇప్పుడు ఉమ్మడి పౌరసమితి రావాలి, తర్వాత ఇంకేం మారుస్తాడు ఈయన అనే ఆసక్తి ఉన్నది. ఒకే ఎన్నికలు, తర్వాత రాజ్యాంగంలో చాలా మార్పులు. రాజ్యాంగం మార్చరు, రాజ్యాంగంలో చాలా మార్పులు చేస్తారు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ మారుస్తారు. ఆ వక్ఫ్ యాక్ట్ మారుస్తాము అని చెప్పడానికి ఏమన్నా టంగ్ స్లిప్ అయింది ఆయనది. ఇప్పుడు హిందువుల మెజారిటీ వాళ్ళు ఎక్కువ ఏం ఫోకస్ చేస్తారంటే వక్ఫ్ యాక్ట్ అనేది హిందువులు కూడా వాళ్ళ వక్ఫ్ యాక్ట్ నుంచి వక్ఫ్ బోర్డు నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు మాధవీలత కూడా చాలా మాట్లాడుతుంది వక్ఫ్ బోర్డ్ యాక్ట్ మీద, వక్ఫ్ ఆస్తుల మీద. ఆమె కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంది, అది చాలా అట్రాక్టివ్గా ఉన్నది. గెలుస్తుందా గెలవడం అనేది తర్వాత విషయం, అది అనవసరం విషయం, హైప్ క్రియేట్ చేయడానికి. అయితే వక్ఫ్ యాక్ట్ మారుస్తాం మేము, మొత్తం వక్ఫ్ అనేది లేకుండా చేస్తాం. అయితే అందరికీ హిందువులకు మొత్తం రక్షణ, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పడం కరెక్టు. కానీ కాంగ్రెస్ వస్తే హిందువుల ఆస్తులను మొత్తం ముస్లింలకు అప్పచెప్తుంది అన్నట్టు డైరెక్ట్ మాట్లాడాడు. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. అంటే ఫస్ట్ టైం అంత మాట్లాడలేదా, లేకపోతే ఇప్పుడు ఉన్నది ఆయన మీద ముద్ర ఉంది, ఓకే మెజార్టీ వాదంతోనే వచ్చారు వీళ్ళు. కానీ సెంటిమెంట్ ఇట్లానే మీరు అన్నది నినాదాలు, వివాదాలు
సెంటిమెంటు ఆయింట్మెంటు. మీరు ఒక జడ్జి అన్నాడు కదా మార్కండే ఖర్జు సెంటిమెంటల్ ఫూల్స్ ఇండియన్స్ అంటే అప్పటికి ఇంకా బీజేపీ గవర్నమెంట్ రాలేదు. ఏదో సెంటిమెంట్నే ఎన్నికలు జరుగుతున్నాయి. సెంటిమెంటల్ ఫూల్స్ అది ముందే ఊహించి చెప్పిండు ఆ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది అది. మరి ఇందిరాగాంధీ కూడా సెంటిమెంట్ వాడుకుంది, చాలాసార్లు వాడుకుంది. గరీబు అని సెంటిమెంటు వాడుకున్నారు. ఆ ఇందిరాగాంధీ వాడుకున్న దాన్ని బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరా అపరకాలి అని అపరకాలి అంటే అప్పుడు ఆమె నడిచింది. 1960 ఎండింగు 70 ఎండింగ్ వరకు ఆమె నడిచింది. 10 సంవత్సరాలు ఆమె నడిచింది. తర్వాత మళ్ళీ అధికారం మడిచిన తర్వాత అధికారంలోకి వచ్చినా మళ్ళీ సెంటిమెంట్ మీదనే మళ్ళీ రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాడు. ఇందిరాగాంధీ అసాసినేట్ అయింది కదా. ఆ తర్వాత ఎంత హింస చెలరేగింది. ఆ తర్వాత ఆ సెంటిమెంట్ను మళ్ళీ బీజేపీ వాడుకుంది. ఊచకోత అనే సెంటిమెంటు బీజేపీ వాడుకుంది. అంటే ఏ సెంటిమెంట్నైనా వాడుకుంటుంది. కానీ మన ప్రజలు కూడా అభివృద్ధి నినాదంతో పోయిందా అని వాళ్ళు పట్టించుకోవట్లేదండి. ఇది కూడా మనం గమనించాలి. జనాలు నేను ఒకటి మాట్లాడినా చాలా విషయాల్లో ఈ మోడీకి కానీ ఇంకోరు కానీ ఓటు వేయాలనుకుంటారు. ఎందుకు అనుకుంటా అంటే నేషనల్ ఇంటెగ్రిటీ. మాకు ఒకటే దేశం ఉంది, ఆ ఒక్క దేశంలో మేము సురక్షితంగా ఉండాలనుకుంటున్నాము. బయట నుంచి మాకు సురక్షితంగా అనిపిస్తలేదు కాబట్టి ఈ దేశంలో మేము సురక్షితంగా ఉండాలంటే పలానా పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం అంటున్నారు. అది కొంత నినాదం మారింది. సెంటిమెంట్ కంటే కూడా ఒక రక్షణ వ్యవస్థ, రక్షణ చట్టం కావాలి, ఒక గొడుగు కావాలి మాకు మా తల మీద. లోకల్ పాలిటిక్స్కి వచ్చే వరకు మేము వేరు, డిఫరెంట్. మొన్న వేరే పార్టీకి ఇచ్చినాం, ఇప్పుడు మా ఛాయిస్ వేరే మాట్లాడుకుంటున్నాం అంటున్నారు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు చెప్తలేం మనం. కానీ దాంట్లో సెంటిమెంట్ కంటే కూడా నేషనల్ ఇంటెగ్రిటీ కూడా చెప్తున్నారు, జాతీయ సమగ్రత అని కూడా చెప్తున్నారు. కానీ ఇట్లా చెప్తున్న దశలో ఈ మోడీ ఇంత సీరియస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నీలాంటి నాలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటాం దానికి విమర్శలు. అమ్మా లేని డౌట్ వచ్చిందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందా? ఆయనకున్న నివేదికలు ఏమైనా వస్తున్నాయా? గందరగోళం ఉందా? ఏమన్నా సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డా అనేది వచ్చింది. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఈ నినాదం వెనక? నేను బహుశా అంటే నేను అనుకోవడం ఏంటంటే మోడీ ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా ఎక్కడో ఒక దాన్ని టంగ్ స్లిప్ కావడం, ఈ మధ్య రాజ్యాంగాన్ని మారుతుంటే మార్చేది ఏముండదు, చాలా తప్పు, అది సాధ్యం కాదు, అది సాధ్యం కాని విషయము అని వారు అన్నారు. అది అట్లా మారుస్తారు ఆయన రాజ్యాంగ ఆత్మ అని అన్నారు. అంబేద్కరే వచ్చినా ఆయన్నే మార్చలేడు ఇప్పుడు రాజ్యాంగాన్ని, ఎట్లా మేము ఎట్లా మారుస్తాం అని కూడా కొన్ని దశలు అన్నారు. ఈ స్టేట్మెంట్ వెనుక బహుశా వారు అనడం ఆ మధ్యనే మొత్తం దేశంలో ఉన్న పౌరులందరూ ఒకటే, ఒకరి పట్ల ఏమి వివక్ష ఏమి ఉండదు అని అంటూనే సిటిజన్షిప్ ఉంటూనే ఇది దేశంలో ఉన్న అందరి కోసము, దేశ రక్షణ కోసము అని అన్నారు. అది అందులో ఉంది. మునిపెన్నడూ లేని విధంగా ఒక 60 ఏళ్ల తర్వాత గడిచిన 10 ఏళ్ళు జాతీయవాద రాజకీయాలు, జాతీయవాదం చాలా బలంగా వినపడింది నరేంద్ర మోడీ కారణంగా. అది పతాక సన్నివేశానికి చేరుకున్నది. ఇప్పుడు తీసరీ బార్ మోదీ సర్కార్ 400 పార్ అంటే ఇది ఒక స్లోగన్ మిడిల్ క్లాసులోకి చాలా బలంగా వెళ్ళింది. పట్టు జారకుండా ఉండేందుకోసమే అన్నారా ఏమిటి మీరు అన్నదే నేను అనుకుంటే. ఇంకేమన్నా కొంచెం ఏమన్నా పట్టు జారిపోతుంది, సీట్లు ఏమైనా తక్కువ వస్తున్నాయా ఉత్తర భారతదేశంలో అని అనిపించిందా కూడా మనకు తెలియదుగా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం లోకల్ పార్టీస్కి వస్తే సెంటిమెంట్ కూడా దీంట్లో కూడా రేవంత్ రెడ్డి దిట్ట. ఆయన ఏమంటుండు, నా సర్కారును పడేస్తా అంటుండ్రు. ఎట్లా పడేస్తారు? మీరు ఇచ్చిన అధికారం మాకు, మీరు 65 సీట్లు ఇచ్చిన మీరు మాకు, మేము ఆయన పడేస్తా అంటూ నిన్న పడేస్తా అంటుండు. ఎట్లా పడేస్తారని జనంలోకి వెళ్తుండే ఇప్పుడు ఒక సెంటిమెంట్ రగిల్చడానికి. ఇక్కడ ఆయన కూడా చాలా టఫ్ ఉంది ఎలక్షన్. ఏందో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి జోరు మీద ఉన్నప్పటికీ, ఉప మీద ఉన్నప్పటికీ ఒక సెంటిమెంట్ అనేది లేదు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి స్లోగన్ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అది పనిచేసింది. ఇప్పుడు ఏముంది? అదేందో లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ నరేషన్ లేదు. కాంగ్రెస్ ఏముంది? న్యాయపత్ర అని విడుదల చేసింది. ఓకే, గ్యారంటీ. ఆ గ్యారంటీలో వారంటీ లేవు. అయితే గ్యారంటీ వేరు, వారంటీ వేరు. గ్యారంటీ మనం ఇస్తాం, కానీ వారంటీ ఎవరు ఇవ్వాలి? అక్కడ నిధులు ఉండాలి. నిధులు ఉంటే వారంటీ ఇస్తాం. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఒక మెయిన్ రోల్, కీలకమైన రోల్ మనం చూసినాం.
ఈజ్ ద బెస్ట్ రోల్, డైనమిక్ రోల్ చేసింది. కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు వారంటీ లేదు, అక్కడ నిధులు లేవు. అది మా అందరికీ తెలిసే విషయం. గ్యారంటీ కాకుండా ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సంకల్పంతో కూడా మార్చిండ్రు ప్రజలు. కానీ ఇప్పుడేమైంది, అది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడు వారంటీ లేకుండా వాళ్ళకు చుట్టుకుంటుంది. అది కొంత నిన్న ఏ నినాదం అయితే పనిచేసిందో అదే నినాదం ఇప్పుడు శాపంగా మారుతుంది కూడా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఒక విధంగా ప్లస్ కాంగ్రెస్కు డెఫినెట్గా ప్లస్ అది. ఎందుకంటే తను రేవంత్ రెడ్డి కాదు, సౌత్ ఇండియన్ స్టార్ క్యాంపెయినర్. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం, కర్ణాటకలో రేవంత్ రెడ్డి ప్రచారం, ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం, తమిళనాడులో రేవంత్ రెడ్డి ప్రచారం, తెలంగాణలో ఎట్లాగా ఉన్నది. సౌత్ ఇండియా మొత్తం తిరుగుతున్నారు ఆయన. మనం స్లోగన్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జాబు కావాలి, బాబు రావాలి. ఇప్పుడు పోవాలి జగన్ అని వీళ్ళు అంటున్నారు. ఎవరు పోవాలి, జాబు రావాలి, ఎవరు? టీడీపీ కూటమి. అక్కడ కూడా ఎందుకో డెవలప్ కొత్త రాష్ట్రం, వాస్తవానికి ఏపీ కూడా కొత్త రాష్ట్రమే అనుకుందాం. డెవలప్మెంట్ ఎజెండాగా స్లోగన్ లేదు. జై జవాన్ జై కిసాన్ అన్నాం, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞానం ఇంకొక మాట, అది కూడా బాగానే ఉన్నది. యుద్ధమా సిద్ధమా అన్నట్టే ఉంది అక్కడ. యుద్ధమని ఎవరు, సిద్ధమని ఎవరు? సిద్ధం సభలు, సిద్ధం సభలు కూడా సిద్ధం. అయితే ఇక్కడ అది విచిత్రంగా ఇప్పుడు మనం చాలా డెప్త్ సర్వే చేయాలి ఏపీ పాలిటిక్స్ మీద. ఈవెన్ ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్. 3 సార్లు పోయి వచ్చినా కానీ కన్ఫ్యూజన్ ఉంది నిజంగా. పబ్లిక్ ఎట్లా పర్సెప్షన్ ఏపీలో? పర్సెప్షన్ అంటే మీరు అన్న సెంటిమెంట్ యాంటిమెంట్ లేదు అక్కడ. పథకాల మీద వీళ్ళు, అభివృద్ధి మీద వీళ్ళు. చాలా టఫ్ ఉంది ఎలక్షన్. అయితే ఒక్కటి గమనించింది ఏంటంటే అట్టడుగు వర్గాలు, మధ్య వర్గాల వారికి, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక భావన ఉంది. ఏదైతే మాస్ ఓటర్స్ కొంత అనుకూలంగా ఉంది, జగన్ సర్కార్కి అనుకూలంగా ఉంది. కానీ అందులో నేను గమనించింది ఏంటంటే దాంట్లో కూడా ఈ సర్కారు మార్పు కావాలనుకున్న వాళ్ళు బహిరంగంగా చెప్పడం లేదు. కొంతమందిని అడిగింది, మీ స్టేట్ ఫేట్ ఏంది? స్టేట్ ఫేట్ ఏంటంటే పరిస్థితి బాగాలేదండి, మేము ఎక్కడ పోతామో తెలియదు, కానీ ఈసారి ఏమవుతుందో తెలియదు, మాకు ఆందోళన ఉంది. జగన్కు ఓటు చేస్తామన్నోళ్ళు కూడా ఆఫ్ ది రికార్డులు ఒకటి చెప్తారు, ఆన్ ది రికార్డు ఒకటి చెప్తారు. అది కూడా జగన్ కుంభముంచే పరిస్థితి ఉంది. చాలామంది ఓవర్ గ్రౌండ్లో వాళ్ళకి ఏమనుకుంటారు, పథకాలు అందిన లబ్ధిదారులు ఓటు వేస్తామని చెప్తున్నారు ఆన్ ది రికార్డులో, ఆఫ్ ది రికార్డులో వేరే ఉంది. అది చాలా సున్నితంగా అక్కడ సర్వేల సంస్థలకి ఇప్పటికి కూడా అంతు పట్టదు లేదు. నేను చాలాసార్లు మాట్లాడినా ఆశ్చర్యంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు ఒక 10 రోజులు అక్కడ ఉండి మీరు అధ్యయనం చేస్తే కానీ తెలియదు. అంత టిపికల్గా నేను ఎప్పుడు చూడలే. టిపికల్ ఏపీ అంత కన్ఫ్యూజన్ ఓటర్లు. అబోవ్ మిడిల్ క్లాస్ బట్ మోస్ట్లీ వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మాస్ ఓటర్లలో మాత్రం ఇంకా ఉంది సర్కార్. టఫ్ ఏం చెప్పలేము మనం. టఫ్ చెప్పండి లేదండి, నేను ముందు అనుకున్నా అట్లా, కానీ చాలా టఫ్ ఉంది. సో ఇక్కడ వేర్ యూ కమ్స్ టు లోకల్, ఇక్కడ కూడా జాతీయవాదమే బలంగా పనిచేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మొట్టమొదటిగా అయిండు, చాలా ఛాలెంజ్ ఉంది ఇప్పుడు ఆయనకు. ఛాలెంజ్ కాబట్టే స్పీడ్ పెంచుతూ ఉన్నాడు. నన్ను కూలుస్తారా ఇద్దరు కలిసి ఒకటే కూలుస్తున్నారు. ఇంకొకటి బీజేపీతోని బీఆర్ఎస్ అంటగాగిందని మళ్ళీ చెప్తున్నారు. బీజేపీకి ఏమో 5 లోక్సభ స్థానాలలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉన్నది, బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తున్నది, సుపారీ అనే పదాలు కూడా వాడిండు కదా. మరి వేర్ యూ కమ్స్ టు కాంగ్రెస్, కీలకమైన స్థానాల్లో కూడా నువ్వు క్యాండిడేట్లను ఎందుకు ఖరారు చేయలేకపోయారు మీరు? మల్కాజ్గిరి యూ డిడ్ ఏ మిస్టేక్. మల్కాజ్గిరిలో మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చే సికింద్రాబాద్లో నాగేందర్ని పెట్టడం తప్పు. ఈ సర్వేలో కిషన్ రెడ్డి మీద అంత అనుకూలంగా లేరు జనాలు, బీజేపీ మీద అనుకూలంగా. కిషన్ రెడ్డి మాకు అందుబాటులో లేరని చెప్తున్నారు జనాలు, బట్ దర్ ఇస్ నో అల్టిమేట్, మాకు నో ఆల్టర్నేట్. నాగేందర్ ఏమంటున్నారు? నాగేందర్ పద్మారావు ఇద్దరు పాపం ఏంది, వాళ్ళు షోకు చేస్తారు ఎలక్షన్, వాళ్ళకి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది, ఇది పోయినా వాళ్ళకు ఉంటుంది అనే వాళ్ళ మీద పెద్దగా లేదు.
వాళ్ళు మంచోళ్ళు అయినప్పటికీ పద్మారావు చాలా దగ్గర పట్టు ఉంది పబ్లిక్ కదా, మాస్లో మంచి మంచి మాస్లో బాగుంది. ఆయన కూడా అంటున్నారు పద్మారావు మా వాడే కానీ ఎమ్మెల్యే ఉంది కదా, వస్తే వస్తాడు పోతే పోతాడు తీ అన్నట్టు. సీరియస్నెస్ లేదు వాళ్ళ మీద. కిషన్ రెడ్డి విషయం వచ్చే వరకు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండి అందుబాటులో లేకుండా మాకు చాలా ఎప్పుడు అందుబాటులో రాలే, కానీ నేషనల్ ఇంట్రెస్ట్ అది చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడినాం చాలా మందితో. కరీంనగర్లో మీకు అభ్యర్థిని పెట్టలేరండి ఇంకా. విచిత్రం. ఇప్పుడు నీకు నామినేషన్ రేపు లాస్ట్ డేట్. ఆయన నామినేషన్ వేసిండు అభ్యర్థి. ఆయన ఇంకో ఆయనేమో రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిండు. ఆడ ప్రవీణ్ రెడ్డి అంటే రెడ్డి వెలమ సామాజిక వర్గాల మధ్య ఉంది. ఖమ్మంలో కమ్మ రెడ్డి సామాజిక వర్గం మధ్య నడుస్తున్నది. మరి ఇట్లా మరి ఏం చేశారు ఆడ దళిత సామాజిక అది బట్టి విక్రమార్క వారి సత్యమని కూడా పోటీలు అంటున్నారు. ఫ్రంట్ లైన్ లీడర్ల మధ్య వివాదం ఉంది ఖమ్మం. ఓకే, మరి కరీంనగర్ వాట్ అబౌట్ కరీంనగర్, వాట్ అబౌట్ మల్కాజ్గిరి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయ్యారు? క్యాచ్ మిస్ అయింది. అంటే ఇప్పుడు మనం మూడ్ ఆఫ్ ది పబ్లిక్ చెప్తున్నాం, కానీ ఇది రేవంత్ రెడ్డి చాలా బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక మామూలు ఒక అంచనా తప్ప నాట్ ట్రూ మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫస్ట్ నుంచి చాలా మారుతాయి రాజకీయాలు. అది ఇప్పుడు ఈవెన్ మహబూబ్ నగర్ 1 వీక్ ముందే మారవచ్చు. 1 వీక్ ముందు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు అంటే చేవెళ్ళ ఇవన్నీ కష్టపడాల్సి వస్తుంది. కాంగ్రెస్ చాలా కష్టపడి ఎన్నికల్లో నిలబడాల్సి వస్తుంది. ఒక బీజేపీకి మాత్రం ఒక ఫేస్ దొరికింది, మోడీ ఊజ్ ఆల్టర్నేటివ్ ఏందనేది వీళ్ళు చెప్పాలి. రాహుల్ ఆల్టర్నేటివ్ నువ్వు పెద్ద నమ్మడం లేదు, మీరు ఎందుకు రావాలి? బీఆర్ఎస్ కూడా నేను కొన్ని చాలా అడిగిన, మాకు పెన్షన్ సమయంలో ఇచ్చిండ్రు, ఏం చేసిండో మాకు పథకాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఆయనకు ఎన్నికలు అవసరం, ఆయన ఎన్నికలు కావు కదా. అట్లా ఈవెన్ వీళ్ళు కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఇచ్చింది మహిళలకు. అంత విశ్వాసం మీకు కనపడతలేదు, అంత ఉత్సాహం మీకు కనపడతలేదు. టిపికల్ సిచ్యువేషన్ ఉంది. ఒక్క ఓవరాల్ గ్రౌండ్లో సిచ్యువేషను జాతీయవాదం అనే దానికి బలంగా ఉంది. అది ఎవరైనా కావచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు ఇక్కడ. ఓవరాల్ మూడ్ నేమ్ ఆఫ్ నేషనల్ ఇంటెగ్రిటీ, హూ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద నేషనల్. అంటే ఈసారి స్లోగన్స్ నినాదాలు ఏవైతున్నాయో జాతీయవాదం రామజపం అని మీ అంచనా మీరు భావిస్తున్నా. అది అద్భుతాలు జరిగి మారితే చెప్పలేం మనం. ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లున్నాయి. సెంటిమెంట్ అనేది కూడా కొంత పనిచేస్తుంది. ఇప్పుడు రాముణ్ణి తెచ్చింది ఎవరు, రామ నిర్మాణం చేసింది ఎవరు, అది కూడా ఒక చర్చ పెట్టిండు. సరే, అది సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కాదు. కాకపోతే ఈ ఎన్నికలు ఇక్కడ లోకల్ పార్టీలకు, అంటే ఈవెన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు పెను సవాలు. బీజేపీకి పోయేదేముంది? ఉన్న 4 సీట్లు ఒక పోతేవా 4 వస్తాయా అదనంగా? వాళ్ళు అంచనా వేడుకోవడం తక్కువ. బీజేపీకి పెద్ద నష్టం ఏముంది? ఇప్పుడు ఉన్న అధికారానికి వచ్చింది కొత్తగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కు సవాల్ ఇది. కాంగ్రెస్కో సవాలు, బీఆర్ఎస్కో సవాలు తప్ప బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాటం, కాంగ్రెస్ గెలుపు కోసం ఉనికి కోసం ఆరాటం బీఆర్ఎస్ది, గెలుపు కోసం పోరాటం కాంగ్రెస్ది. కాంగ్రెస్ మీద ఎక్కువ భారం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, అది ఎట్లా అవుతుంది, ఏ సెంటిమెంట్ పనిచేస్తుంది మీరు అన్నారు, ఏ సెంటిమెంట్ లేకపోతే ఏ వాదం పనిచేస్తుంది, ఏ నినాదం గెలుస్తుంది అనేది కొన్ని రోజులు ఇంకా సమయం ఉంది కదా. అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశ రాజకీయాలలో ఆనాడు నుంచి ఈనాటి వరకు కొన్ని నినాదాలు విజయవంతమైనవి, కొన్ని నినాదాలు కాలేదు. ఎందుకు ఏమిటనే ఇత్యాది విషయాలు ఇందాక మనం మాట్లాడినాం. ప్రజలు ఎవరిని ఎట్లా ఎందుకు ఆదరిస్తారనేది వారి అనుభవంలో నుంచి వచ్చే అంశాలు చాలా ప్రధానంగా ఉంటాయి. థ్యాంక్ యూ.